విజయ్ మాత్రం వాళ్ళ వైపు కేర్లెస్ గా చూస్తూ స్వప్నిక చేతిని తన చేతిలోకి తీసుకుని గర్వంగా నడుస్తూ వాళ్ళ ముందు నుండి కదులుతాడు. ఆ క్షణం లాన్ అంతా సైలెంట్ కాగా ఒక్క విజయ్ షూస్ శబ్దం మాత్రం వినిపిస్తుంది. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 156. తన చురుకైన చూపులతో రాయలుగా వెళ్తూ భూపతి బ్యాచ్ కి సీరియస్ గా తన కిల్లర్ లుక్స్ తో వార్నింగ్ ఇస్తూ స్వప్నికను మరింత దగ్గరగా లాక్కుంటూ వెళతాడు విజయ్. చూపులతో వార్నింగ్ ఇస్తున్న విజయ్ చేతల వల్ల భూపతి బ్యాచ్ తోక జాడిస్తారా లేక తిప్పి కొడతారా చూద్దాం ఇప్పుడు. ఆ రాత్రి రవిచంద్ర మ్యాన్షన్ లాన్ లో డయాస్ మొత్తం లైట్లతో వెలుగుతుంది. అందరి క్లాప్స్ మధ్య అందమైన జంట వెళ్లి వాళ్ళ చైర్స్ లో కూర్చోగా డయాస్ పైన యాంకర్ మైక్ అందుకుంటుంది. వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ విరాజ్ రవిచంద్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అని అన్న తర్వాత ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ తనతో పనిచేసిన వారి కంపెనీలను లాభాల బాటలో నడిపించే స్కై అండ్ కంపెనీ టెండర్ ను దక్కించుకున్న మన ఎస్ఎన్ఎస్ కంపెనీ బెస్ట్ సిఇఓ మిసెస్ స్వప్నిక విజయ్ గారు, ఆమెకు వెన్నుదన్నుగా నిలిచిన ఆ కంపెనీ ఎండి మిస్టర్ విజయ్ గారి బాండింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఇప్పుడు మూడవసారి బెస్ట్ సిఇఓ అవార్డు అందుకోబోతుంది. ఇప్పుడు దీనిపై ఎస్ఎన్ఎస్ కంపెనీ ఫౌండర్ మిస్టర్ శ్రీ కృష్ణమూర్తి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అని అంటుంది ఆ యాంకర్. కృష్ణమూర్తి గారు గంభీరంగా స్టేజ్ పైకి వచ్చి మైక్ అందుకోగా ఆయన కళ్ళల్లో గర్వం సంతోషం పోటీ పడుతుంటాయి. స్వప్నిక కేవలం సమర్థవంతమైన సిఇఓ మాత్రమే అని నేను అనుకున్నాను, కానీ తను నా కూతురు మల్లిక రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, నా స్వంత మనవరాలు అని తెలిసినప్పుడు నా సంతోషానికి హద్దులు లేవు. అవును, స్వప్నిక మా రక్తం, ఈ సామ్రాజ్యానికి నా మనవడు విజయ్తో పాటు అసలైన వారసురాలు అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను అని అంటాడు ఆయన. తర్వాత విజయ్ని మాట్లాడమంటుంది ఆ యాంకర్. తనని పిలవడంతో స్టేజి పైకి వెళ్ళిన విజయ్ మైక్ ని సర్దుకుంటూ ఒక్కసారి గంభీరంగా హాల్ అంతా కలియజూస్తాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అతని మాటల కోసం వెయిట్ చేస్తున్నారు. విజయ్ చూపులు డయాస్ ఎదురుగా కూర్చున్న స్వప్నికపై పడగానే అతని పెదవులపై ఒక ఆత్మీయమైన చిరునవ్వు మెరుస్తుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ రోజు నా తాతయ్య గారు ఒక నిజాన్ని ప్రకటించారు. స్వప్నిక ఈ ఇంటి వారసురాలు అని ఆయన ఎంత గర్వంగా చెప్పారో, ఆమె నా భార్య అని చెప్పుకోవడానికి నేను అంతకంటే 1000 రెట్లు గర్వపడుతున్నాను అని అతను కొంచెం ముందుకు వచ్చి నేరుగా ఆదిత్య పరశురాం ఉన్నవైపు చూస్తూ గొంతులో షార్ప్నెస్ పంచుకుంటాడు. వ్యాపార ప్రపంచంలో టెండర్లు గెలవడం, స్కై అండ్ కంపెనీని దక్కించుకోవడం ఇవన్నీ కేవలం అంకెలు మాత్రమే. కానీ ఆ గెలుపు వెనుక ఉన్న సంకల్పం నా స్వప్నికది. ఒక కంపెనీకి సిఇఓగా ఉండటం అంటే కుర్చీలో కూర్చోవడం కాదు, వందలాది కుటుంబాల నమ్మకాన్ని కాపాడడం. తన సొంత వాళ్ళే తనను మోసం చేయాలని చూసిన తన వ్యక్తిత్వాన్ని వదులుకోకుండా నిప్పులా బతికి ఈ స్థాయికి చేరింది. తను కేవలం ఒక బిజినెస్ ఉమెన్ మాత్రమే కాదు, నా బలహీనతను బలంగా మార్చిన నా ఏంజల్ అని ఒక్క సెకను ఆగుతాడు విజయ్. మళ్ళీ చప్పట్ల హోరు ఆకాశాన్ని అంటుతాయి. విజయ్ ఆ హోరుని ఆపమని చేత్తో సైగ చేస్తూ ఇంకొంచెం ఆవేశంగా చెప్పసాగాడు. ఈ సమాజంలో కొందరు ఉంటారు, ఆడది ఒంటరిగా పైకి ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఆమె క్యారెక్టర్ మీద నిందలు వేయాలని చూస్తారు. నీచమైన వీడియోలు, నకిలీ ఆరోపణలతో ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కలలు కంటారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తున్నాను, స్వప్నిక పక్కన విజయ్ ఉన్నంత కాలం ఆమె వైపు ఒక పరాయి చూపు పడిన ఆ కనుగుడ్లు బయటకు తీసే మొగుడు పక్కనే ఉన్నాడని మర్చిపోకండి అని అంటాడు. ఆ మాట అనగానే ఆదిత్య ముఖం పాలిపోతుంది. విజయ్ మాటల్లోని ఆ వార్నింగ్ బలంగా వాడికే తగులుతుంది. స్వప్ని 25 years క్రితం నిన్ను ఈ ఇంటికి దూరం చేసిన ఆ
బ్లాక్ షీప్స్ ఇప్పుడు మళ్ళీ మనపై పగ తీర్చుకోవాలని చూస్తున్నాయి. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే నువ్వు రవిచంద్ర వారసురాలివి మాత్రమే కాదు. ఈ విజే ప్రాణం. నిన్ను గెలవాలని చూసేవాడు ముందు నన్ను దాటి రావాలి. ఆ దమ్ము ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఐ లవ్ యూ మై బెస్ట్ సీఈఓ అండ్ మై ఎవ్రీథింగ్ అని విజే స్పీచ్ పూర్తి చేసి స్టేజ్ దిగుతుంటే అక్కడ ఉన్న మినిస్టర్లు సైతం లేచి నిలబడి చప్పట్లు కొడతారు. స్వప్నిక వైపు చూస్తూ గండు కోకల నుండి అరువు తెచ్చుకున్న గొంతుతో చాలా సాఫ్ట్ గా స్టార్ట్ చేసి సింహ గర్జనతో పూర్తి చేసిన ఆ మాటలకు స్వప్నిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తన భర్త తనను ఇంతలా గౌరవిస్తాడని, అందరి ముందు శత్రువులకి ఇలా వార్నింగ్ ఇస్తాడని ఆమె ఊహించలేదు. వార్నింగ్ ఇండైరెక్ట్ గా తమకే అని వాళ్లకు అర్థమవడంతో స్టేజి ఎదురుగా కూర్చున్న పరశురాం భూపతిలు విజయ్ యాటిట్యూడ్ చూసి 2 రోజుల టైం అడిగాడంటే లొంగినట్టే లొంగి మళ్ళీ ఏం చేస్తాడో అని వణికిపోతుంటారు. కొంతమంది మంత్రుల స్పీచ్ ఇవ్వడం ముగిశాక కల్చరల్ ఈవెంట్స్ మొదలయ్యాయి. మధ్యలో మహేష్ విజయ్తో ఏదో చెబుతాడు. అది విన్న అతని పెదవులపై ఒక యాటిట్యూడ్ స్మైల్ రాగా దాన్ని గ్రీన్ సిగ్నల్ అనుకుని వెంటనే మహేష్ వెళ్లి యాంకర్ చెవిలో ఏదో సీరియస్ గా చెప్తాడు. ఆ యాంకర్ ఒక్కసారి ఆడియన్స్ వైపు చూస్తుంది. అందరూ ఆమె వైపు క్యూరియస్ గా చూస్తుంటారు. ఆదిత్య భూపతి వాళ్ళ బ్యాచ్ కూడా ఒకరి ముఖాలు ఒకరు అయోమయంగా చూసుకుంటారు. ఒరే పరశురాం, ఏదో తేడా కొడుతుందిరా. ఈ విజయ్ గాడు మనల్ని డీజేలా బాజా వాయించడానికి ఏదైనా స్కెచ్ వేశాడా ఏంటి అని అనుమానంగా అడుగుతాడు భూపతి. ఛా, ఆగండి బాబాయ్, వాడి ప్రాణానికి ప్రాణమైన ఆ విజయ్ గాడి పెళ్ళాం పరువు మన చేతుల్లో ఉంది. అది ఎంత డేంజరో పెద్ద బిజినెస్ టైకూన్ అని పేరున్న వాడికి ఆ మాత్రం తెలియదా ఏంటి అని విసుగ్గా అంటాడు ఆదిత్య. అది సరేరా, కానీ ఒకవేళ నువ్వు ఉంది స్వప్నికతో కాదని, ఆ దొంగ ముఖం దాలితో అని వాడు కనిపెట్టేశాడేమోనని నా డౌట్ అని అంటాడు భూపతి. చా ఊరుకో పెదనాన్న, స్వప్నిక అమరేందర్ కూతురని తెలిసి విజయ్ అసహ్యంతో దాన్ని దూరం కొడుతున్నాడని ఆ డాలీ చెప్పింది అని అంటుంది లాస్య. నిజమేరా ఆది, వాడు ఇంత ఇదిగా ఆ స్వప్నికని ఆకాశానికి ఎత్తేస్తూ మెచ్చుకుంటున్నాడు. వాడి బిహేవింగ్ చూస్తే నాకు ఏదో డౌట్ కొడుతుంది. వాడు మహా జాదుగాడురా. ఇంట్లో ఉన్నది స్వప్నిక కాదు అని గెస్ చేసి మనల్ని కనిపెట్టడానికి ఆ టెండర్ కావాలని లీక్ అయ్యేలా చేశాడేమో. వీడు బిజినెస్ లో ఎంటర్ అయ్యాకే నన్ను మెల్లమెల్లగా పక్కన పెడుతూ వచ్చాడు. అది నేను గమనించేసరికి లేట్ అయ్యింది. ఫోన్లే, ఎలాగో లాస్యతో పెళ్ళవుతుంది కదా, ఆ ఇంట్లో పాక వేయొచ్చు అనుకుంటే ఇక్కడ కూడా నా గెస్ రాంగ్ అయింది అని చాలా క్రూరంగా చూస్తూ పళ్ళు పటపటలాడించాడు పరశురాం. అది విన్న ఆదిత్య కళ్ళు చిన్నవి కాగా, డాలి అయితే ఏంటి బాబాయ్, దాని రూపం మాత్రం వాడి పెళ్ళానిదే కదా, ఎంతమంది నోళ్లు మోయిస్తాడు వాడు అని కోపంగా రగిలిపోతాడు ఆదిత్య. నిజానికి విజయ్ స్వప్నికల జంటను చూసినప్పటి నుంచి వాడికి కళ్ళు కడుపు అని ఒక్కటేమిటి వాడి బాడీ మొత్తం మంటల్లో కాలిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇందులో యాంకర్ మాట్లాడుతూ, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఏ సర్ప్రైజ్. మన అందాల జంట విజయ్ సార్ అండ్ స్వప్నిక మేడం ఒక సూపర్ హిట్ సాంగ్ కి డాన్స్ చేయబోతున్నారు అని యాంకర్ అనౌన్స్ చేయగానే స్వప్నిక కంగారుగా లేచి నిలబడుతుంది. విజయ్ వైపు తిరిగి, అయ్యో విజయ్, అందరూ బిజినెస్ మొగల్స్ ఉన్నారు, ప్లీజ్ నాకు భయం వేస్తుంది, వద్దు అని అతని చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు విజయ్ ఆమె వైపు చూసిన చూపులో ప్రపంచంలోని ప్రేమంతా ఆమె మీద కుమ్మరించినట్టుంది. విజయ్ ఆమె చేతిని తన అరచేతుల్లోకి తీసుకుని వేళ్లతో నిమురుతూ తన గొంతును చాలా సున్నితంగా ప్లీజింగ్ టోన్లోకి మార్చుతాడు. స్వప్నిక కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, ప్లీజ్ స్వీట్ హార్ట్, నీ భర్తగా కాదు, నీ ఆరాధకుడిగా అడుగుతున్నాను. ఈ ప్రపంచానికే నువ్వు సీఈఓ కావచ్చు, కానీ ఈ విజయ్కి మాత్రం నువ్వు ప్రాణానివి.
ఇక్కడ ఎవరెవరో ఉన్నారని భయపడకు. నీ కళ్ళ ముందు నేను తప్ప ఎవ్వరు లేరని అనుకో. ఒక్కసారి నా చెయ్యి అందుకోవా ప్లీజ్ అని మెల్లిగా అడుగుతాడు విజయ్. ప్లీజ్ విజయ్ వద్దు, అందరూ చూస్తున్నారు, నాకు సిగ్గుగా ఉంది బాబు అని కంగారుగా సిగ్గుపడుతూ అంటుంది స్వప్నిక. ఆమె చెవి దగ్గరకు వంగి మెల్లిగా గుసగుసలాడుతూ, ఈ సిగ్గులోనే నువ్వు ఇంకా అందంగా కనిపిస్తావు స్వప్ని. ఇన్నాళ్ళు మనం ఎన్నో యుద్ధాలు చేశాం, ఎన్నో టెన్షన్స్ అనుభవించాం. ఈ ఒక్క రాత్రికి వాటన్నిటిని మర్చిపోదాం. నా కళ్ళల్లో నీ ముఖాన్ని, నా గుండె చప్పుడులో నీ స్పర్శని మాత్రమే నింపుకోవాలని ఉంది. నా కోసం ఈ ప్రపంచం మొత్తానికి మన ప్రేమ ఏంటో చూపించడానికి ఒక్క డాన్స్ చేయవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఆమె చైర్ ముందు మోకాళ్ళ మీద కూర్చోబోతాడు విజయ్. వెంటనే ఆమె టక్కున అతని భుజాలను పట్టుకుని లేచి నిలబడుతుంది. రిక్వెస్ట్ అన్న వర్డ్కి అర్థం తెలియని బిజినెస్ మోగల్ తనకు కావలసిన దాన్ని చాలా టాక్ట్ఫుల్ గా, లీగల్ గా సాధించుకునే సత్తా ఉన్న వ్యాపార చక్రవర్తి అతను. ప్లీజ్ విజయ్, ఇక్కడున్న అందరూ ఒకవైపు, నువ్వొక్కడివి ఒకవైపు. నువ్వు కొండంత అయితే నీ ముందు మేము అందరం ఇసుక రేణువులంత అని కన్నీళ్లతో అంటుంది స్వప్నిక. అతను తన కుడి చేతిని గాలిలో చాచి ఒక ప్రిన్స్ లా వంగి ఆమెను ఇన్వైట్ చేస్తాడు. అతని కళ్ళల్లో ఉన్న ఆ బ్రతిమ్లాడే చూపుకి స్వప్నిక మనసు కరిగిపోతుంది. ఆమె చిన్నగా నవ్వుతూ తన సున్నితమైన చేతిని అతని అరచేతిలో ఉంచుతుంది. విజయ్ ఆమెను స్టేజ్ మధ్యలోకి తీసుకురాగానే మెలోడీ సాంగ్ రీమిక్స్ మొదలవుతుంది. సాంగ్ బీట్ పెరగగానే విజయ్ తన ఒక చేతిని స్వప్నిక సన్నని నడుము చుట్టూ వేసి తన వైపు బలంగా లాక్కుంటాడు. అతను సడన్ గా లాగడంతో స్వప్నిక అతని విశాలమైన ఛాతిని ఢీకొంటుంది. విజయ్ తన కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ నవ్వేసరికి స్వప్నిక కళ్ళు సిగ్గుతో వాలిపోతాయి. ఆ పాటలోని ప్రతి పదం విజయ్ స్వప్నికల మధ్య ఉన్న అనురాగానికి అద్దం పట్టేలా ఉంది. డాన్స్ ఫ్లోర్ మీద వారి కెమిస్ట్రీ ఎంతలా పండిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ డాన్స్ ని రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయారు. విజయ్ తన బలమైన వేళ్లతో ఆమె ఎమరాల్డ్ గ్రీన్ ఫ్రాక్ నడుము వంపులను హత్తుకుని ఉండగా స్వప్నిక తన చేతులని అతని భుజాలపై వేసి విజయ్ మెడ చుట్టూ బంధిస్తుంది. పాట లయకు తగ్గట్టుగా విజయ్ ఆమెను నెమ్మదిగా వెనక్కి వంచుతాడు. ఆమె వీపు విల్లులా వంగిపోగా విజయ్ ఆమె ముఖానికి చాలా దగ్గరగా వచ్చి ఆమె నిశ్వాస తన ముఖానికి తగిలేంత దూరంలో ఆగిపోతాడు. ఆ క్షణం వాళ్ళిద్దరి మధ్య ఒక కరెంటు పాస్ అయినంత అలజడి రేగుతుంది. పాటలోని ఒక ఫాస్ట్ బిట్ కి విజయ్ ఆమెను ఒక్కసారిగా గాల్లోకి ఎత్తి గిరగిరా తిప్పగా గాలిలో తేలుతున్న స్వప్నిక ఫ్రాక్ ఒక నెమలి పింఛంలా విచ్చుకుంటుంది. ఆమెను కిందకి దించగానే విజయ్ స్వప్నికను తన వెనుక వైపు తిప్పి ఆమె వీపుపై ఉన్న డీప్ నెక్ ను తన ఛాతితో ఆనించి హత్తుకుంటాడు. అతని పెదవులు ఆమె మెడ వెనుక భాగంలో సున్నితంగా తగులుతుంటే స్వప్నిక ఒళ్ళు జల్దరిస్తుంది. ఆమె కళ్ళు మూసుకుని గాలిని గట్టిగా పీల్చుకుంటూ అతనిలో లీనమైపోతుంది. విజయ్ చూపులు ఆమెను ఆక్రమించుకుంటుంటే స్వప్నిక చూపులు అతని ఆధిపత్యానికి దాసోహం అన్నట్టుగా ఉన్నాయి. ఒకరి శ్వాస మరొకరికి తగులుతుంటే ఆ డాన్స్ ఫ్లోర్ మీద మంటలు పుడుతున్నట్టుగా అనిపించింది. అక్కడ కింద ఆడియన్స్ లో ఉన్న ఆదిత్యకు రక్తం ఉడికిపోతుంది. స్వప్నిక నడుం మీద విజయ్ చేతులు ఆమె మెడపై అతని స్పర్శ చూస్తుంటే వాడికి పిచ్చెక్కిపోతుంది. ఈ అందం నాకు దక్కలరా, విజయ్ గాడు ఆమెను అలా అనుభవిస్తుంటే నేను చూడలేకపోతున్నాను అని మనసులో అనుకున్న ఆదిత్య తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ను గట్టిగా నొక్కుతాడు. ఇటు లాస్య పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. విజయ్ తన భార్యను ఎంత ఆరాధనగా చూస్తున్నాడో గమనించి ఆమె అసూయతో రగిలిపోతుంది. నేను నీ పక్కన ఉండాలి విజయ్,
నా చర్మం మీద ఉండాల్సిన నీ స్పర్శను ఆ స్వప్నికకు ఎలా ఇస్తావు నువ్వు అని కసిగా పళ్ళు కొరుకుతుంది. డాన్స్ పీక్ స్టేజికి వెళ్ళినప్పుడు విజయ్ స్వప్నికను తన బాహువుల్లోకి మరింత గాఢంగా తీసుకుని ఆమె నుదుటిపై ఒక సుదీర్ఘమైన ముద్దు పెడతాడు. ఆ క్షణం ఆ హాల్ అంతా చప్పట్లతో హోరెత్తిపోతుంది. కాని ఆ మధురమైన క్షణాన్ని భగ్నం చేస్తూ కాశీ వచ్చి, బాస్ మీకు ఫోన్ వస్తుంది అని అంటాడు. అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన విజయ్ లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా అని డిస్టర్బ్ చేసిన కాశీ వైపు మింగేసేలా చూస్తాడు. సారీ బాస్, ఇది ఇంటర్నేషనల్ కాల్, అందుకే మీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాను అని కంగారుగా అంటాడు కాశీ. అంతే, ఆ మాటలు విన్న విజయ్ కాల్ లిఫ్ట్ చేయగానే అతని ముఖంలో ఉన్న రొమాంటిక్ లుక్ మాయం కాగా ఆ ఫోన్లో వినిపించిన మాటలకు విజయ్ పెదవులు విజయ గర్వపు నవ్వుతో సన్నగా సాగుతాయి. అంటే ఆల్రెడీ విజయ్ తన గేమ్ స్టార్ట్ చేశాడన్నమాట. ఏంటా గేమ్ తెలుసుకోవడానికి వింటూనే ఉండండి. నిన్నే ప్రేమిస్తా, ఒక సిఇఓ ప్రేమ కథ. ఈ 156 పార్ట్ మీకు నచ్చితే లైక్ చేసి ఒక హైప్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.